అంతే కదా. అంటే ఇప్పుడు సర్జరీ చేసిన వాళ్ళలోని ఫెయిల్యూర్ అనేది ఖచ్చితంగా మనం చూడొచ్చు అని చెప్తున్నాము. సో ఇంత పర్సెంటేజ్ వరకు ఫెయిల్యూర్ అయితే ఉండొచ్చు అని. వెరాజ్ పీఆర్పీకి వచ్చేటప్పుడు దీంట్లో ఫెయిల్యూర్ అనేది ఏమి ఉండదా? ఫెయిల్యూర్ ఉంటుంది. ఎందుకు ఏ ట్రీట్మెంట్లోనే ఫెయిల్యూర్ ఉంటుంది. 100% ఏదన్నా డాక్టర్ 100% నీ నొప్పి నేను తగ్గించేసి జీవితాంతం నేను నొప్పి లేకుండా చెప్పానంటే ఆ డాక్టర్ అబద్ధం ఆడుతున్నాడు. తప్పకుండా ప్రతి ట్రీట్మెంట్ ఫెయిల్యూర్ ఉంటుంది. కానీ పీఆర్పీలో లేనిదేంటి తెలుసా? కాంప్లికేషన్స్. సర్జరీలో కాంప్లికేషన్ ఛాన్స్ ఉంది, అందరిలో వస్తుందని కాదు. పీఆర్పీలో 99.9% కాంప్లికేషన్ ఉంది. మహా అంటే నొప్పి తగ్గకపోవచ్చు అంతే. అది ఆపరేషన్లో కూడా ఉంది. కానీ ఆపరేషన్లో కాంప్లికేషన్ రేట్ ఉంది, సైడ్ ఎఫెక్ట్ రేట్ ఉంది. అదే కానీ మనకి పొరపాటున మనకు వచ్చింది అనుకో, ఎప్పుడు కూడాను 2 మార్గాలు ఉన్నాయి. ఆపరేషన్ ఉంది, ఆపరేషన్ లేని మార్గం. ప్రతి ఆర్థోపెడిక్ రీసెర్చర్స్ చెప్పేది ఏంటి అంటే ఫస్ట్ నాన్ సర్జికల్ ట్రై చేయండి. తగ్గనప్పుడు వెళ్ళండి, మేమే పంపిస్తాము. ఇప్పుడు నా దగ్గరికి వస్తారు బాగా అడ్వాన్స్డ్ మోకాలు అరిగిపోయిన వాళ్ళు వస్తారు, నేను ఫస్ట్ సర్జరీ చెప్తాను. వాళ్ళు ఏమంటారు తెలుసా? సార్ సర్జరీ గురించి మాకు తెలుసు సార్, మీరు మాకు నొప్పి తగ్గించగలరా లేదా? ఒకటే మాట అంటారు.